ఒక్కసారి అందరూ చూడండి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండే అంటే మీరు గాడిద గుడ్డ అనాలి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఏమిచ్చిండు? బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే ఏమిచ్చిండు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు? ఐటీఐడిఆర్ కార్డియార్ అడిగితే ఏమిచ్చిండు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమిచ్చింది? అరవింద్ నిజామాబాద్ ఏం తెచ్చిండు? ఈ గాడిద గుడ్డు తెచ్చిన వాళ్ళకు తెలంగాణ ప్రజలు ఓట్లేయాలనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారి అవివేకానికి అది నిదర్శనం. గాడిదలు గుడ్డు పెట్టవు, పిల్లలు పెడతాయి. కరెక్టే కదా? కోడ్లే బాతలే గుడ్డు పెడతాయి. సో ఆయనకు ఏమైందంటే ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత అటు కాంగ్రెస్ ఆయన బ్రెయిన్ ఫ్రై చేయడంతో గాడిద గుడ్డు పెడుతుందా కోడి గుడ్డు పెడుతుందా అని తెలియదు. నెంబర్ 2, మోడీ గారు ఇచ్చిన ఆ గుడ్డుతోనే కదా మీరు జీతాలు ఇచ్చేది. అదే గుడ్డుతో కదా జాతీయ రహదారులు, అదే గుడ్డుతో కదా ఈరోజు ఉచిత రేషన్ ఇచ్చేది, అదే గుడ్డుతో కదా ఈరోజు జరుగుతున్నటువంటి జాతీయ రహదారులు, అదే గుడ్డుతో కదా మౌలిక సదుపాయాలు 1,00,000 కోట్లు, అదే గుడ్డుతో కదా ప్రతి గింజ ప్రభుత్వం ఉంటుంది, అదే గుడ్డుతో కదా ప్రకృతి వన్, పల్లె వన్, సీసీ రోడ్డు, లింక్ రోడ్డు ఇవన్నీ జరిగేది, అదే గుడ్డుతో కదా మహిళా నారీ శక్తి నమ్మమోడి అయ్యేది, అదే గుడ్డుతో కదా ఈరోజు మహిళలకు గర్భిణీ మహిళలకు గుడ్డు పాలు, అదే గుడ్డుతోనే గుడ్డు పాలు పౌషకారం ప్లస్ 6,000 ఇచ్చేది, అదే గుడ్డుతో ఏం చేయాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైందంటే వినాశకాలే విపరీత బుద్ధి, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. మనకి తెలంగాణ సామెత రేవంత్ రెడ్డి కొరకే పుట్టినట్టు అనిపిస్తుంది. వారు పాపం నేను వారి మంచి కోరుకునే వ్యక్తిని ఈరోజు దారి తప్పారు. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత వారి భవిష్యత్తు అంధకారం కాబోతుంది.